బాబు నేను ఇందాక కాల్ చేసింది. మరి మీరు చెప్పినట్టు లోపల ఎవరు లేరేంటండి? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు బాబు. నేను ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళాను బాబు. కనీసం ఫోన్లో ఒక ఫోటో అయినా తీయాల్సింది కదా. తీశాను బాబు, ఏది? కానీ ఫోన్ పగిలిపోయింది బాబు. అచ్చా! అయినా అసలు నాన్నకి సీట్ రాకుండా చేయాల్సిన అవసరం ఎవరికుంది? పైగా ఒక లేడీకి. బాబు ఆవిడెవరో చెప్పలేను కానీ చూస్తే గుర్తుపడతాను. సరే, నేను ఫోన్ చేస్తాను, సరేనా? తులసియే ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మావయ్య. అవును మావయ్య, అత్తయ్యని నిలబెట్టి నలుగురిలో మిమ్మల్ని అవమానించాలని కదా తన ప్లాను. నిజమేరా బసవా, నీ వల్ల టికెట్ వదులుకోవాల్సి వచ్చిందని గ్రహించింది కాబట్టే అదిలా దెబ్బ కొట్టాలని చూస్తుంది. కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ అవ్వాలనుకున్నట్టుంది పాపం. కింగ్ మేకర్ లేదు, కొత్తిమీర కట్ట లేదు. కుక్కిన పేనులా పడుంటేనే అది ఇంట్లో ఉంటుంది. ఏ ఆగో, నువ్వు మొగుణ్ణి కొంగున కట్టేసుకున్నట్టు నీ అత్త కూడా నా కొడుకుని కట్టేసుకోవాలి అనుకుంటున్నావేమో. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగని పని. తులసి, ఎందుకింత పని చేశావు? నేనేం చేశాను మావయ్య? ఎమ్మెల్యే టికెట్ నాకు రాకపోవడానికి అది విశాలాక్షికి రావడం వెనకాల కూడా నీ కుట్రే ఉందని నా అనుమానం. మాట్లాడవేంటే? నిజంగా నేనే చేశానన్న విషయం వీళ్ళకి తెలిసిపోలేదు కదా. ఎందుకు నాకింత ద్రోహం చేశావు? చెప్పు. నాన్న ఆగు నాన్న, ఇందులో తులసి తప్పేం లేదు నాన్న. అయితే తప్పంతా మీ అమ్మదేనంటావా? అమ్మకు కూడా ఏం తెలియదు బామ్మ, ఇదంతా ఎవరో ఒక లేడీ చేసిన పని. ఎవరో లేడీ ఏంట్రా? ఎవత్తది? పార్టీ ఆఫీస్లో సూర్యప్రతాప్ గారిని కలిసిందంట ఆవిడ. తను చెప్పినట్టుగానే టికెట్ నీకు కాకుండా అమ్మకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిందంట. ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే వెళ్ళాను, కానీ అప్పటికే ఆవిడెవరో కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాన్న. అంటే ఈయన చెప్పేది నా గురించేనా? మీ నాన్నకి టికెట్ ఇవ్వద్దని చెప్పాల్సిన అవసరం ఏ ఆడదానికుందిరా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు బామ్మ, కానీ ఆవిడెవరో గాని నేను తప్పకుండా పట్టుకుంటాను. ఆవిడెవరో చేసిన పనికి అమాయకురాలైన తులసిని నిందిస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా. అయ్యో, ఈయన నన్ను కాపాడే ప్రయత్నం చేస్తుంటే నేనే దొరికిపోయేలా ఉన్నానే. సరేరా, అదెవరో చేసిన పనికి సూర్యప్రతాప్ తలొగ్గి టికెట్ నాకు కాకుండా మీ అమ్మకి ఇవ్వచ్చు. దానికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంటుందిరా? అదేంటి నాన్న అలా అంటావు? రేపు ఎమ్మెల్యే పదవి అమ్మకొచ్చినా పవర్ నీ చేతుల్లోనే కదా ఉంటుంది. రేయ్, వీడికి పవర్ సంగతి తర్వాతరా. ముందసలు అది ఎమ్మెల్యే అయితేనే కదా. ఎందుకవ్వదు? ఎందుకవ్వదు? తులసి సపోర్టు మనందరి ప్రోత్సాహం ఉంటే అమ్మ తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? ఎలా గెలుస్తుంది? అక్షరం ముఖ్య రాని నిశాని ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్తుందంటే జనం నవ్వుతారా నన్ను చూసి? కానీ నాన్న, అమ్మ గనక ఒప్పుకోకపోతే అసలు ఎమ్మెల్యే టికెట్ మన ఇంటికి రాకుండా పోతుంది నాన్న. అందుకే నేను కూడా అమ్మను ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను. నువ్వెన్నైనా చెప్పరా, మీ అమ్మ ఎమ్మెల్యేగా నిలబడిందంటే మాత్రం మన ఇంటి పరువు గంగలో కలుస్తుందిరా, గంగలో కలుస్తుంది.
మీకు శత్రువులుంటే ఉండొచ్చు, కానీ మీకు టికెట్ రాకుండా చేసిన ఆ ఆడ శత్రువు ఎవరై ఉంటారు మావయ్య? ఇందాకటి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. నానా, ఆవిడ సంగతి నేను చూసుకుంటాను నాన్న. మీరు కలలుగన్న ఎమ్మెల్యే పదవిని మీకు దూరం చేసిన ఆ లేడీ ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈయన ఇదంతా చేసింది నేను కాదు అని గట్టిగా నమ్ముతూ ఉంటే నాకు గిల్టీగా ఉంది. మళ్ళీ నన్ను ఎలాగైనా పట్టుకుంటాను అంటుంటే చాలా భయంగానూ ఉంది. దేవుడా, నన్ను ఈ చిత్రమైన పరిస్థితి నుంచి నువ్వే కాపాడాలి. టీ మా పనమ్మాయి పెట్టింది. ఇప్పుడే జాను కోసం వెతికితే ఇంట్లో వాళ్ళకి డౌట్ రావచ్చు. కాసేపు ఆగి మొదలు పెడతా. అమ్మయ్య, ఇవాళ పెద్ద గండం తప్పింది. వాడు మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు. ఇంటి పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా ఒక్క బెడ్రూమ్ ఉంది.